హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు అతి భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఈ రోజు విస్తరించనున్నాయి. మే 26 నుంచి 31 వరకు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మొదటిగా రాయలసీమ జిల్లాలకు విస్తరించడంతో కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, పీలేరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఆ తర్వాత దక్షిణ కోస్తా, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మరొకసారి మధ్యాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన ప్రభావం అత్యధికంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. అటవీ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోకి ప్రజలెవరూ వెళ్లవద్దని, అవాయిడ్ చేయమని ట్రిప్స్ ని ప్రభుత్వం సూచించింది. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో మే 27, 28, 29 తేదీలో భారీ వర్షాలు ఉంటాయి.